రాలేదంటే నీ బలిపీఠం ఏమైంది? పాడైపోయింది. నీ బలిపీఠము పడిపోయినటువంటి స్థితిలో ఉంది. అది నువ్వు గమనించలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నావు. నీ ప్రార్థన జీవితం అనబడినటువంటి బలిపీఠము పాడైపోయినటువంటి శిథిలావస్థకు వెళ్ళిపోయిందేమో. మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎడతెగక ప్రార్థన చేయటము. మేడగదిలో యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తరువాత మరియ ఇంటిలో మేడగదిలో పెంతెకొస్తు దినాన బలమైన అభిషేకం దిగి రావటానికి గల కారణం ఏంటో తెలుసా? వారు ఎడతెగక ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దేహం అనే బలిపీఠము మండించబడాలంటే, నీ దేవుడి సన్నిధానములో అగ్ని నీ మీదకి దిగి రావాలంటే, నువ్వు ఎడతెగక ప్రార్థన చేసే